అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. కార్యాలయంలోని అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. మీరు ఇంతకు ముందు ఏదైనా పనిలో మీ చేతిని ప్రయత్నించినట్లయితే అది పూర్తి కావచ్చు. ఈ రోజు మీరు మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. మీరు కొన్ని ముఖ్యమైన పనులు మీ జీవిత భాగస్వామికి సహాయం చేస్తారు. మీ ఇద్దరి మధ్య పరస్పర ప్రేమను మరింతగా పెంచుతుంది. ఈ రోజు విద్యార్థులకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారంలో ఈ రోజు విద్యార్థులు మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మరియు గణపతి మూలమంత్రం సూచించాల్సి ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారం కోసం కొన్ని రహస్య ప్రణాళికలు రూపొందించాలి. మీరు దీన్ని ఎవరితోనైనా షేర్ చేస్తే అది అడ్డంకిని సృష్టించవచ్చు. మీ డబ్బును స్టాక్ మార్కెట్లో లేదా బెట్టింగ్ లో పెట్టుబడి పెట్టకూడదు, లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవి చూడొచ్చు. మీరు పిల్లలతో సరదాగా ఆడుకుంటూ కొంత సమయం గడుపుతారు. ఇది మీ ఆందోళన కూడా తొలగిస్తుంది. విద్యార్థులు విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే వారికి ఈ రోజు అవకాశం అయితే లభిస్తుంది. ఈ రోజు 79% వరకు అయితే అదృష్టం కలిసి వచ్చే విధంగానే కనిపిస్తుంది. ఈ విషయంలో ఈ రోజు గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి, ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రోజు మీరు భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటే అవి విజయవంతం అవుతాయి. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న వివాదాన్ని సంభాషణ ద్వారా ముగించాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిలో మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. దాని నుండి మీరు మంచి లాభాలను పొందొచ్చు. డబ్బుకు సంబంధించిన ఏ విషయంలోనైనా వెంటనే ఎవరికి డబ్బు ఇవ్వకండి, లేకుంటే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటి నుండి ఆన్లైన్లో పనిచేసే వ్యక్తులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి ఈ రోజు పరిహారంలో తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. లక్కీ సంఖ్య 74 మరియు లక్కీ కలర్ అయితే మనీ. నేటి పరిహారంలో ఈ రోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి చక్కగా ఒక బకెట్ నీటిలో పెద్ద ఉప్పు గుప్పెడు వేసుకొని ఆవు పంచకం కొద్దిగా వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని అమ్మవారి ఫోటోకి పూజ చేయటం వలన మీకున్నటువంటి దోషాలు, నెగిటివ్ ఎనర్జీలు మొత్తం తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.